పాతబస్తీలో లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని కేంద్ర మంత్రి బండి సంజయ్ దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బోనాల పండుగ నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. పండుగకు సరైన ఏర్పాట్లు చేయలేదని, నిధుల కేటాయింపులను తీవ్ర నిర్లక్ష్యం వహించిందని మండిపడ్డారు. 2029లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్గా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. సింహవాహిని రూపంలో కొలువై ఉన్న నా తల్లి అమ్మవారి బోనాలు ఈ రోజు పాత బస్తీ మొత్తం పండుగ వాతావరణం. పాత బస్తీ కూడా ఇలా మొత్తం హిందూ సమాజం జాగృతమై గల్లీ గల్లీలో పొద్దు నుంచి తిరుగుతున్నా 7 వేల హిందువులందరూ ఇలా బోనాలు ఎత్తుకుని వస్తున్నారు. ఇలా బోనాలకు అందం మా అక్క చెల్లెలు నెత్తి మీద దీపం పెట్టుకొని ఆ తల్లికి బోనం సమర్పిస్తూ ఒక దుర్గమ్మ, ఒక లక్ష్మమ్మ, ఒక మహాసరస్వతమ్మ లెక్క వాళ్ళ బోనం ఎత్తుకొని వస్తుంటే వాళ్ళ ధీరత్వం, వాళ్ళ వీరత్వం చూస్తుంటే మేమే సమాజాన్ని, నా కుటుంబాన్ని ఇవాళ కాపాడుతున్నాడని ఒక ధీర వనితల్లా నా అమ్మాలకలు అందంగా తయారయ్యారు. అమ్మవారంగా తయారయ్యి బోనం ఎత్తుకొని వస్తుంటే వచ్చారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ వచ్చి మొక్కిపోయారు, మంత్రులందరూ వచ్చి మొక్కిపోయారు. బోనాల పండుగను అధికారిక పండుగ ప్రకటించారు. కానీ ఈ దేవాలయానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిందెంతో తెలుసా మీకు? 5,50,000 మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోనాల పండుగ నిధించినట్టే 20 కోట్ల రూపాయలు ఇచ్చింది. 20 కోట్లు ఒక హైదరాబాద్ ఈ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ 3,400 పైగా దేవాలయాల్లో బోనాల పండుగ జరుపుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేల దేవాలయాల్లో బోనాల పండుగ జరుపుకుంటున్నారు. ఈ లెక్క చూస్తే తెలంగాణ మొత్తం హైదరాబాద్ మొత్తం కనీసం ఒక 2 లక్షలు పడతారు, ఒక 5 లక్షలు ఇస్తారు, ఒక 3 లక్షలు ఇస్తారు, ఒక 4 లక్షలు